ఎవ్రీ ఇయర్ మన అకౌంట్లో పడే సంక్షేమ పథకాల కోసం మన స్టేట్ ఫ్యూచర్‌ని తాకట్టు పెడుతున్నామా? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పు 5,50,00,000 రూపాయలు దాటింది. అంటే మనకి పుట్టబోయే బిడ్డ మీద కూడా లక్షల భారం ఉంది. ఈ రోజు గవర్నమెంట్ ఒక క్లిక్‌తో మన అకౌంట్లో వేసే డబ్బులు ఆకాశం నుండి ఏమీ ఊడిపడట్లేదు. అవి రేపు మనం కట్టాల్సిన వడ్డీలే. 2014 బడ్జెట్‌లో కేవలం 9% పరిమితమైన సంక్షేమ పథకాలు నేడు చూసుకుంటే దాదాపు 34% పెరిగాయి. అంటే మన రాష్ట్ర బడ్జెట్లో మూడో వంతు సంక్షేమ పథకాలకే కేటాయిస్తున్నాం. ఇలా చేసుకుంటూ పోతే ఫ్యూచర్లో శాలరీస్ ఇవ్వడానికి, రోడ్స్ వేయటానికి, విద్యా సంస్థలు డెవలప్ చేయడానికి మన దగ్గర డబ్బు ఉండదు. ఇది ఇలాగే కొనసాగితే కేవలం అప్పులు చేయడానికి, దాని వడ్డీలు కట్టుకోవడానికే బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వస్తుంది. ఒక్కసారి ఈ టేబుల్ని చూడండి. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి మన రాష్ట్రం ఫ్రీబీస్ కోసం ఎంతలా ఖర్చు పెడుతుందో వివరంగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇండస్ట్రీస్ పెట్టడానికో, డెవలప్మెంట్ చేయడానికో ఉపయోగపడితే మన రాష్ట్రంలోని యువత ఇతర రాష్ట్రాల ఉద్యోగ అవకాశాల కోసం వెళ్లాల్సిన అవసరం ఉండదు. డెవలప్మెంట్ అంటే ఈరోజు ప్రజలకి డబ్బులు పంచడం కాదు, రేపు అదే ప్రజలు డబ్బులు సంపాదించుకునేలాగా చేయడం. కానీ మన పరిస్థితి ఎలా ఉందంటే, రేపు అన్నం లేకపోయినా పర్లేదు, ఈరోజు మాత్రం బిర్యానీ కావాలి అనే విధంగా ఉంది. గడిచిన 12 ఏళ్లలో రాష్ట్రంలో పెట్టుబడులు డెవలప్మెంట్ కోసం కేవలం 2% కంటే తక్కువగా నమోదైన రోజులు కూడా ఉన్నాయి. సంక్షేమం ఉండాలి, కానీ అది రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేలాగా ఉండకూడదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఉపయోగం ఉండదు. సో రేపు మనం మన పిల్లలకి డెవలప్డ్ స్టేట్ ఇవ్వాలో, డెబిటెడ్ స్టేట్ ఇవ్వాలో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. మీ ఫెయిర్ అండ్ ఫియరీ.